నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఈ సినిమాలు ఈ మధ్య మనం చూసుకుంటే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు 24/7 రిలీజ్ చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ అంటున్నారు. అంటే అర్ధరాత్రి ఎర్లీ ఇన్ ద అవర్స్ 2ంటికి 3ంటికి కూడా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ ఆనవాయితీ కరెక్ట్ కాదని కోర్టు చెప్తాం జరిగింది. దీని గురించి మీరు విశ్లేషిస్తారు? రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఏం చేసింది అని అంటే, ఎవరైనా పిల్లలు 16 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు థియేటర్స్ని ఆఫ్టర్ 11 PM విజిట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళని అలవ్ చేయొద్దు, రాత్రి 11 తర్వాత వాళ్ళని థియేటర్స్లోకి అలవ్ చేయకూడదు అని చెప్పింది సార్. ఎందుకు అని అంటే, లేట్ నైట్ షోస్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్. చాలా దారుణమైన ప్రభావాలు ఉంటున్నాయి చిన్నపిల్లల మీద, 16 ఏళ్ల లోపు పిల్లల మీద అని చెప్పింది. తెలంగాణ హైకోర్టు ఏం చేసింది అని అంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ as తెలంగాణ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని, వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చింది అని అంటే, బిలో 16 years ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేయాలి ఎంట్రీ. మల్టీప్లెక్సెస్లో కానీ థియేటర్స్లో కానీ బిఫోర్ 11 AM 11 కన్నా ముందు అండ్ రాత్రి 11 తర్వాత, ఈ 2 times లోపలనే వాళ్ళు చూడాలి. అంతేగాని రాత్రి 11 షోకి, 2 షోకి, లేకపోతే తెల్లారుజామున 3 షోకి అలా వాళ్ళని అలవ్ చేయడానికి లేదు. ఎందుకు అనంటే, ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది అనంటే, పిల్లలు ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ బిలో 16 years షుడ్ నాట్ బి పర్మిటెడ్. ఎందుకు అనంటే, వాళ్ళ పైన హెల్త్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్ ఉండాలి. స్క్రీన్ ప్రెజెన్స్ అనేది వాళ్ళకి కొంతవరకే లిమిట్ చేయాలి. మితిమీరిన గేమింగ్ ఇవన్నీ వీళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయి అని చెప్పడం జరిగింది సార్. అండ్ ఇందులో ఏమని మెన్షన్ చేసింది అని అంటే, అన్ఫార్చునేట్గా స్టాంపీడ్ ఏదైతే జరిగిందో పుష్ప 2 మూవీ అప్పుడు ఇన్ సంధ్యా థియేటర్, విచ్ లెడ్ టు ద గ్రీవియస్ ఇంజురీస్ టు ద మైనర్ బాయ్. ఇప్పుడు ఆ బాబు ఎలా ఉన్నాడు ఏంటి అసలు ఆయన బాగోగులు తెలీదు, అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అండ్ మదర్ చనిపోయింది. సో ఇట్లాంటివన్నీ ఈ లేట్ నైట్ షోస్ విపరీతమైన క్రౌడ్ని పుల్ చేసుకోవడానికి ఇనీషియల్ డేస్లోనే ఇలా పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని విజయసేన్ రెడ్డి సార్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ హైకోర్ట్, ఆయన వెరీ గుడ్ డెసిషన్ సార్ ఇది, పిల్లల్ని అలవ్ చేయొద్దు అనేది. కరెక్ట్ అండి. ఎందుకంటే పిల్లలు దే హ్యావ్ దేర్ జనరల్ టైం టేబుల్ అండ్ దట్స్ ద గ్రోయింగ్ ఏజ్. ఇంకోటి వాళ్ళది అది గ్రోయింగ్ ఏజ్ కాబట్టి వాళ్ళ హెల్త్ మీద కూడా ఎంత ఎఫెక్ట్ పడుతుంది. చూసారు కదా, ఇలాంటి లీగల్ అవేర్నెస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.